సో ఇప్పుడు మనకి స్టడీస్ కానీ కోర్సెస్ కానీ ఎట్లా ఉన్నాయంటే అండి, ఈ ఇయర్ ఉన్నది నెక్స్ట్ ఇయర్ ఉండట్లేదు, ఇంకా అడ్వాన్స్డ్ ఏదో ఒకటి వస్తుంది. సో ఇప్పుడు మనకి స్టడీ కరికులం కూడా అట్లాగే ఉంటుంది. సో అడ్వాన్స్డ్ కోర్స్ కానీ ఏఏ ఇలాంటివి వచ్చినప్పుడు మీరు మీ ఫ్యాకల్టీని ఎలా డెవలప్ చేపిస్తారు అసలు? ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఏంటంటే సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇది అటానమస్ కాలేజ్, ఎన్బిఏ అన్ని చాలా బ్రాంచెస్లో ఉన్నాయి. దాని తర్వాత ఎన్ఐఆర్ఎఫ్ ఇదివరకు ఇన్నోవేషన్ ర్యాంకింగ్ ఉన్న కాలేజు, ప్లస్ నాకు ఏ గ్రేడ్ ఇందాక మీరు చెప్పినట్టు. బట్ అటానమస్ కాలేజ్కి ఎట్లా ఉంటుందంటే 80% వీ నీడ్ టు ఫాలో ఏఐసిటీ కరికులం అండి, 20% వీ హ్యావ్ గాట్ ఎ ఫ్లెక్సిబిలిటీ టు చేంజ్ ఇట్. సో అందుగురించి ఆ 20%లోనే ఎప్పుడున్న మార్పుల్ని ఎవ్రీ టైమ్ వీ కీప్ ఆన్ చేంజింగ్ ఇట్. దాంతోపాటు మా టీచర్స్ అందరికి కూడా రెగ్యులర్గా వీ సెండ్ దెమ్ ఫర్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రీ నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉంటాం. దీంతోపాటు ఏంటంటే పిల్లలు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ కాలేజ్ చదువు పిల్లలైనా కూడా ఈ 4 years బీటెక్లో మేము చెప్పిందే కాకుండా వాళ్ళు కొన్ని ఆన్లైన్ కోర్సెస్లో కూడా చేస్తూ ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఇండస్ట్రీకి తగ్గట్టు వాళ్ళు ఉంటే ఇట్స్ ఆల్వేస్ గోయింగ్ టు బి బెటర్ అండి. సో బీటెక్ డిగ్రీ పాటు ఇంకో 4-5 సర్టిఫికేట్ కోర్సెస్ చేస్తే ఐ థింక్ దట్స్ ఆల్వేస్ గోయింగ్ టు బి గుడ్ థింగ్. అలాంటి వాళ్ళకి మంచి ప్యాకేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ వీ గైడ్ దెమ్ ఇన్ దట్ సైడ్ ఆల్సో. మా టీచర్స్ ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు పిల్లల్ని కూడా గైడ్ చేస్తుంటాం. దట్స్ ద బెస్ట్ వీ కెన్ డూ ఇప్పుడున్న సినారియోలో. ఓకే, సో మీకు బ్యాక్గ్రౌండ్లో ఇన్ని గ్రేడ్స్ ఉన్నాయి, చాలా మంచి కాలేజ్గా పేరు కూడా ఉంది. సో ఫీజెస్ పరంగా చూస్తే చాలా రీజనబుల్గా ఉన్నాయన్నమాట. సో ఎందుకు అట్లా అంత రీజనబుల్గా మీరు ఇస్తున్నారు? చెప్పే కదండి, 45 years నుంచి సెయింట్ పీటర్స్ ఈజ్ నోన్ ఫర్ అఫర్డబిలిటీ అండ్ క్వాలిటీ. ఎడ్యుకేషన్ విషయానికి వచ్చినప్పుడు ఇదివరకు స్టేట్ ర్యాంక్స్ కానివ్వండి, మా పిల్లల సెటిల్మెంట్ కానివ్వండి, దే ఆర్ ఆల్ అక్రాస్ ద గ్లోబ్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ ఎడ్యుకేషన్ షుడ్ బి అఫోర్డబుల్ అన్న ఉద్దేశంతో వీఆర్ అట్ వెరీ ఇంజనీరింగ్లో కూడా 4-5 lakhs లోపల నార్మల్గా అయిపోతూ ఉంటుంది. కాబట్టి టీచర్స్కి మనం పే చేయగలిగి మంచి శాలరీస్ ఇవ్వగలిగి పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఆ లెవెల్లో మ్యాచ్ అయిపోతే దట్ విల్ బి ఎనఫ్ అండి. దట్స్ వాట్ వీ ఆల్ బిలీవ్ ఇన్. అందు గురించి దానికోసం ఇంజనీరింగ్కి 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, పేరెంట్స్కి ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన లేదు. అందుగురించి సెయింట్ పీటర్స్ ఇస్ నోన్ ఫర్ అఫోర్డబిలిటీ అండ్ క్వాలిటీ. దట్స్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ దట్ అండ్ విల్ కంటిన్యూ టు ఫాలో దట్.